దీపావళి రోజు చేయాల్సింది ఏమిటంటే అందరికీ తెలుసు ఆ రోజు లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి ఉన్న రోజు. అందుకని అందరూ లక్ష్మీ పూజ చేసుకోండి. లక్ష్మీదేవికి షోడశోపచార పూజ చేయండి. అలాగే మీ సంపదకి సంబంధించింది ఏదో ఒకటి తెచ్చి అమ్మవారి దగ్గర పెట్టండి. అంటే అమ్మ ఈ సంపదలన్నీ నా నిర్వాకం కాదు తల్లి, నేను అనుగ్రహంతో లభించినవే అని అక్కడ పెట్టగలిగితే తర్వాత అమ్మవారు ఓహో వీడికి ఇంకా అహంకారం రాలేదురా అని చెప్పి మరిన్ని ఇస్తారు. అందుకని లక్ష్మీ పూజ చేసుకోండి. లక్ష్మీ పూజ కూడా షోడశోపచార పూజ ఎలా చేయాలి అనేది శ్రీవాణి ఛానల్లో ఉంది, లింక్ దీని కింద ఇస్తాం. కాకపోతే ఇంకొక విషయము, ఆ రోజు విపరీతంగా బాణసంచావి కాల్చేసి వాతావరణాన్ని పాడు చేయకండి. ఏదో శాస్త్రానికి కొంచెం పిల్లలు అడిగితే కనుక కాల్చండి, వాళ్ళకు కూడా తెలియచెప్పండి. వాళ్ళు బలవంత పెట్టినా ఏదో ఒక నాడు తెలుసుకుంటారు, కనీసం వాళ్ళ పిల్లలు వచ్చే సమయానికైనా తెలుసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ పొగ వల్ల పర్యావరణం అంతా పాడైపోతుంది, పక్షులు అవన్నీ చనిపోతున్నాయి. మీరు ఎన్ని దీపాలు కావాలంటే అన్ని దీపాలు పెట్టండి, కానీ బాణసంచా మాత్రం వీలున్నంత వరకు తగ్గించండి.